మహానటి విడుదలైన రోజే కల్కి తేదీని ఖరారు చేసిన మూవీ మేకర్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ కల్కి 2989 AD విడుదల తేదీ ఖరారు చేశారని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ఫిల్మ్ రిలీజ్ రోజే ఆ సినిమా థియేటర్ లోకి రానుందని సమాచారం. మే 9, 2024లో కల్కి సినిమాను విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సన్నాహాలు చేస్తుందని ఫిల్మ్ నగర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ రోజే ఎందుకు? స్పెషాలిటీ ఏమిటి అంటే చిరంజీవి శ్రీదేవి జంటగా వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ రోజే విడుదలైంది. మే 9కి కల్కి సినిమాకు మరొక అనుబంధం ఏమిటంటే దర్శకుడు నాగ్ అశ్విన్ ఆయన దర్శకత్వం వహించిన సావిత్రి బయోపిక్ మహానటి విడుదలైంది కూడా ఆ రోజే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పథకంపై అశ్విని దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. దర్శక నిర్మాతలకు బాగా కలిసి వచ్చిన రోజు కావడంతోనే మే 9న కల్కిని కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సినిమా కల్కి 2989 AD. ఈ చిత్రాన్ని 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ప్రభాస్ సలార్ డిసెంబర్ 22న థియేటర్ లోకి వచ్చింది. ఆ సినిమా విడుదల తేదీ వెల్లడించిన సమయంలో సంక్రాంతికి విడుదల కాదని ప్రేక్షకులకు సైతం అర్థమైంది. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కల్కి సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్ దీపిక జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన లోఫర్, హిందీలో MS ధోని, బాగీ 2, భారత్, ఏక్ విలన్ రిటర్న్ సినిమాలు చేసిన దిశా పటాని కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అని టాక్. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి, అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ సైతం కల్కి 2989 AD సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.